సినీ నటి శ్రీరెడ్డి పోరాటం టాలీవుడ్ ను కుదిపేస్తోంది. ముఖ్యంగా శ్రీరెడ్డి విషయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా వ్యవహరించిన తీరు విమర్శల పాలవుతోంది. తాజాగా సినీ నటుడు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు మాపై విమర్శలు ఎక్కుపెడుతూ ఓ లేఖను విడుదల చేశాడు. శ్రీరెడ్డి వ్యవహారంలో మా వ్యవహరించిన తీరు సరిగ్గా లేదంటూ మా అధ్యక్షుడికి లేఖ రాశారు. ఇటీవలి కాలంలో కొన్ని విషయాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవహరించిన తీరు నన్ను చాలా బాధించింది. తెలుగు సినిమా వాళ్ల సంక్షేమం కోసం ఈ సంఘం ఏర్పడింది. మాలో మెంబర్షిప్ లేని ఓ వ్యక్తి విషయంలో మా వ్యవహరించిన తీరు గందరగోళంగా ఉంది. ఆమె చేసిన ఆరోపణల కారణంగా హడావిడిగా సమావేశం నిర్వహించి మాలో సభ్యత్వం ఉన్న 900 మందిలో ఎవరూ ఆమెతో నటించకూడదని నిషేధం విధించారు. అయితే ఆ 900 మందిలో మా నాన్నగారు, నేను, మా అక్క, మా తమ్ముడు కూడా ఉన్నాం. మమ్మల్ని కూడా కలిపే చెప్పారా? ఓ నటుడిగా, నిర్మాతగా ఎవరితో నటించాలనే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన హక్కు నాకుంది. ఆ విషయంలో మీరు ఆదేశాలు జారీ చేయకూడదు. మళ్లీ ఆమె సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్ద కుటుంబాలపై, వ్యక్తులపై విమర్శలు చేయగానే ఆ నిషేధం ఎత్తేశారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మా పరువు పోతోంది. ప్రజలు, మీడియా దృష్టిలో చులకనైపోతోంది. దయచేసి మీ చర్యలతో మాకు చెడ్డ పేరు తీసుకురాకండి. ముందుగా మాకు మార్గదర్శకాలు ఏర్పాటు చేయండి. సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్లు తప్పనిసరిగా ఆ మార్గదర్శకాలను అనుసరించే విధంగా చర్యలు తీసుకోండి. ప్రస్తుతం మాలో సభ్యత్వం లేని స్థానిక నటులు చాలా మంది ఉన్నారు. వారందరితో నేను నటించొచ్చా? ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు తెలుగు సినీ పరిశ్రమకు చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. ఈ విషయంలో గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు బాధ్యతను మాకు కాకుండా ఫిలిం ఛాంబర్ కు అప్పగించాలి అంటూ మంచు విష్ణు సూచనలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.